నమస్తే తెలంగాణ ప్రజలారా. మరి నిన్న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల డ్రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు టీవీ9 డిబేట్లో కూర్చొని రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు గోడలకు సున్నాలు వేసుకునే స్టేజ్ నుంచి ఇంతవరకు ఇన్ని వందల కోట్లు ఏ రకంగా సంపాదించిందని సిగ్గు శరమిడిచి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పే ప్రయత్నం చేసిండు. అయ్యా డ్రామారావు గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి తను ఒక పెయింటర్గా ఒక అంచెలంచెలుగా వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. కానీ నీలాక మీ అయ్యేలాక ఏనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల సొత్తుని మొత్తం దోసుకొని మీలాక దాచుకునే ప్రయత్నం అయితే ఏ రోజు చేయలేదు. ఆయన ఏనాడు అధికారంలో లేడు, అక్రమంగా సంపాదించుకునే అవకాశం కూడా లేదు. ఒకవేళ సంపాదించుకున్నాడంటే మీ యొక్క దద్దమ్మ శాతం, మీ యొక్క చేతకంతనం అని తెలంగాణ సమాజం భావిస్తుంది. గుర్తుపెట్టుకో కేటీఆర్ గారు. మరి 2009 కన్నా ముందు మీ కుటుంబ ఆస్తులెన్ని, 2014లో మరి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులెన్ని ఒకసారి గుర్తుపెట్టుకో కేటీఆర్. ఒక్కసారి ఒక్క ఏళ్ళు నీ మంది సైడ్ చూపితే 4 ఏళ్ళు మన సైడ్ చూపుతాయనే సిద్ధాంతాన్ని మర్చిపోకు. 2009 కన్నా ముందు అమెరికాలో ఒక చిన్న చిప్పలు బాత్రూములు కడుకొని హోటల్లో పనిచేసుకునే నీలాంటి బ్రోకర్కు ఈరోజు వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. జన్వాడల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. మీ చెల్లెలు ఒక చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకునే ఆమె ఈరోజు వందల వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి, బుర్జు ఖలీఫాల బిల్లాలు వచ్చినాయి. డొక్కు స్కూటర్ మీద తిరిగేటటువంటి మీ అయ్యకు ఈరోజు దాదాపు 600-700 ఎకరాలల్లా జన్వాడల ఫామ్ హౌస్ వచ్చింది. పార్టీకి హెలికాప్టర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ మా మీద మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీ బావ హరీష్ రావు గారికి అగ్గిపెట్టె కొనుక్కోవడానికి కూడా పైసలు దిక్కు లేకుండే. ఆ ₹1 ఉంటే ఈ పీడ పట్టి ఇప్పటి వరకు మనకు ఉండేది కాదు. సిగ్గు లేనోడా మళ్ళీ మాట్లాడతావు ఈరోజు మా నాయకుని మీద. ఏముండే మీ దగ్గర? మీ ఆస్తులెన్ని, మీ అంతస్తులెన్ని? 2014 కన్నా ముందు నమస్తే తెలంగాణ పేపర్ని సిఎల్ రాజ్యం గారు నడిపేది. ఆయనదా పేపరు. మీ అధికార దాహంతో ఆయన దగ్గరికి వెళ్ళి అధికార మదంతో గుంజుకొని బెదిరించి పేపర్ని మొత్తం మీ వశం చేసుకున్నది నిజం కాదా? ఆ రోజు నేను నమస్తే తెలంగాణ పేపర్లో ఒక ఎంప్లాయీ, నాకు తెలుసు మొత్తం ఉద్యమం కన్నా ముందు నుంచి కూడా నేను నమస్తే తెలంగాణలో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నేను ఎంప్లాయీ ఉన్నా. ఆ నమస్తే తెలంగాణ పేపర్ ఎవరిది మొత్తం నాకు తెలుసు. మళ్ళీ ఈరోజు సిగ్గుశరం లేకుండా ఇతరుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కేటీఆర్ గారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇన్ని వందల కోట్ల ఆస్తులు. దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా మీ పార్టీ ఏ విధంగా ఆవిర్భవిస్తుంది? దేశంలో వివిధ రాష్ట్రాలలో మీ బీఆర్ఎస్ పార్టీకి భవనాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఢిల్లీలో ఒక భవనము, ఇట్లా రాష్ట్రాలు మొత్తంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవనేప సొత్తు. కాళేశ్వరం పేరుతో వందల వేల కోట్ల కమిషన్లు దన్నుకున్నది నిజం కాదా? మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద లక్షల కోట్ల ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి ఈరోజు సిగ్గుశరం లేకుండా ఆస్తులు అంతస్తులు 4-5 తరాలు కూర్చొని తింటే గీట తరిగిపోని ఆస్తుల్ని మీరు ఈరోజు కూడబెట్టుకున్నది నిజం కాదా? ఎంతుండే మీ అయ్య ఫామ్ హౌస్ ఈరోజు ఎన్ని ఎకరాలు అయింది? మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు. సిగ్గు తప్పిన బతుకు మీది మీ అయ్యది. కావున తెలంగాణ సమాజమా, ఇటువంటి దొంగలని మన రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కేటీఆర్ గారు, ఇకనైనా నీవు ఇటువంటి దిక్కుమాలిన ప్రకటనలు చేయకుండా తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి అన్న గారికి క్షమాపణ చెప్పు. ముక్కు రాసి పెడతావా? 2014 కన్నా ముందు నీ ఆస్తులెన్ని, ఈరోజు నీ ఆస్తులెన్ని? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కోకాపేటలో 10 ఎకరాలలో ఎవనబ్బ సొత్తని అక్కడ నీ బీఆర్ఎస్ పార్టీ భవనం 11 ఫ్లోర్లలో కడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. తెలంగాణ బిడ్డలు నీ ఏం తెలుస్తలేదు అనుకుంటున్నావు. కానీ వెనకటికి ఓ సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవడు చూస్తలేడు అనుకుంటున్నది అంట. అట్లనే నీవు కూడా కళ్ళు మూసుకొని అధికార దాహంతో నీవు సంపాదించిన ఆస్తుల్ని ఎవడు కనిపెడతలేడు అనుకుంటున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో కేటీఆర్ గారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీ అక్రమ ఆస్తుల మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని బొక్కలేస్తుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలాలా. అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించుకుంటే నువ్వు గుడ్డి గుర్రం పనులు గాడిది పనులు తమ్ముతున్నావా? లోపలే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అధికారం నీ చేతిలోనే ఉంది కదా. ఇకనైనా నీ ఇటువంటి చిల్లెర మల్లెర మాటలు మాట్లాడి నీ ఇల్వ, నీ ఇజ్జత్, నీ మానం, నీ మర్యాద మొత్తం నీవే తీసుకుంటున్నావని మరొకసారి
కల్వకుంట్ల డ్రామారావు గారికి హెచ్చరిస్తున్నాం. పెద్దలు గోనె ప్రకాశ్రావు గారు చెప్పేది, కేసీఆర్ గారికి సిగరెట్ కొనుక్కోవడానికి గిట్ట పైసలు లేకపోతే అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీడీలు సిగరెట్లు పక్క వాళ్ళని అడుక్కొని తాగేదంట కేసీఆర్ గారు. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మంది గురించి మాట్లాడుతున్నావా కేటీఆర్? చెప్తున్నాం, నీ ఇజ్జత్ నీవే తీసుకోవద్దు. నీ ఒక్కటంటే మేము 10 నీ చిట్ట మొత్తం గుంజి బయట పెడతాం బిడ్డ కేటీఆర్ గారు అనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ సమాజమా, ఈ దొంగ దొరల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. 1200 మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, యాది ఇవ్వలేదు, మన ఒక హామీలు నెరవేర్చలేదు. మన బిడ్డ బతుకులు సర్వనాశనం చేసినటువంటి ఈ కల్వకుంట్ల దొరలని 100 అడుగుల గోతిలో తీసి బొందబెట్టాలని, రాజకీయంగా బొందబెట్టాలని మరొకసారి తెలంగాణ సమాజాన్ని, మేధావులని, కవులని, కళాకారులని, విద్యార్థులను అందరినీ మరొకసారి హెచ్చరిస్తున్నా. నమస్తే. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ, జై సోనియామ్మ.